నమస్కారం మిత్రులారా, ఆర్జే విజన్ ఛానల్కు స్వాగతం. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన దేశం ఏది అని అడిగితే చాలామంది వెంటనే జపాన్ అని చెబుతారు. కానీ ఒక ప్రశ్న, జపాన్ ప్రజలు మనకంటే తెలివైనవారా? వారి దగ్గర ఏమైనా అద్భుతమైన టెక్నాలజీ ఉందా? లేదా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తేనే దేశం శుభ్రంగా ఉంటుందా? సమాధానం కాదు. ఎందుకంటే నేడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జపాన్ ఒకప్పుడు తీవ్రమైన కాలుష్య సమస్యలతో బాధపడింది. 1950-60 దశకాలలో పరిశ్రమల వల్ల నదులు కలుషితమయ్యాయి, గాలి విషపూరితంగా మారింది, ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఒక్కటే దేశాన్ని మార్చలేదు, ప్రతి పౌరుడు మారితేనే దేశం మారుతుంది అనే భావనతో ముందుకు సాగారు. ఈ రోజుల్లో ఈ వీడియోలో జపాన్ ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన దేశాలలో ఒకటిగా మార్చిన 5 గొప్ప అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ అలవాట్లలో కనీసం ఒక్కటైనా పాటిస్తే మన ఇల్లు, మన కాలనీ, మన నగరం, చివరకు మన భారతదేశం కూడా మారుతుంది. అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. చాలామంది అనుకునేది జపాన్ పరిశుభ్రంగా ఉండడానికి కారణం ఆధునిక యంత్రాలు అని. కానీ నిజానికి జపాన్ విజయానికి కారణం వారి సంస్కృతి. అక్కడి ప్రజలు రోడ్లను ప్రభుత్వ ఆస్తిగా కాదు, తమ ఇంటి ముందు భాగంగా, అంటే వారి వాకిలిగా, వారి కారిడార్గా భావిస్తారు. మన ఇంట్లో ఎవరు చెత్త వేయరు కదా, అదే భావనను వారు పార్కులో, రోడ్లపైన, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాప్లలో కూడా పాటిస్తారు. వారికి చిన్నప్పటి నుంచే ఒక విషయం నేర్పిస్తారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే అది అందరిది, కాబట్టి దానిని కాపాడడం మన అందరి బాధ్యత. ఈ యొక్క ఆలోచనే జపాన్ను ప్రపంచానికి ఆదర్శంగా మార్చింది. జపాన్లోని ప్రముఖ కంపెనీ టయోటా ప్రపంచానికి పరిచయం చేసిన ఒక అద్భుతమైన విధానం ఉంది. దాని పేరు 5S మెథడాలజీ. ఇది కేవలం ఫ్యాక్టరీలోనే కాదు, ఇళ్లలో కూడా పాటిస్తారు. మొదటిది, అవసరం లేని వస్తువులను తొలగించడం. మన ఇళ్లలో సంవత్సరాలకు ఉపయోగించిన వస్తువులు చాలానే ఉంటాయి, కానీ మనం వాటిని అలాగే ఉంచుకుంటాం. అవి చెత్త, దుమ్ము మాత్రమే పెంచుతాయి, వాటి వల్ల ఏ ఉపయోగము ఉండదు. రెండవది, ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉండాలి. అప్పుడు దాన్ని వెతకడం ఈజీ అవుతుంది, అప్పుడు సమయం ఆదా అవుతుంది, అస్తవ్యస్తత తగ్గుతుంది. మూడవది, ప్రతిరోజు శుభ్రం చేయడం. ఇది కేవలం ఊడవడం కాదు, ఏదైనా పాడైందా దాన్ని బాగు చేయడం, ఏదైనా సమస్య ఉందా దాన్ని సరిచేయడం అని గమనించే అవకాశం కూడా ఈ కోవకే వస్తుంది. నాలుగవది, ప్రతిరోజు ఒకే విధమైన పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం, అంటే కన్సిస్టెన్సీ. ఒకరోజు శుభ్రం చేసి వారం రోజులు వదిలేయడం కాదు, నిరంతరం అలవాటు చేసుకోవాలి. చివరిది, క్రమశిక్షణ. నియమాలు ఎవరో చెబుతున్నారని కాదు, మనమే స్వచ్ఛందంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. ఈ 5 అలవాట్ల వల్లే జపాన్ సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యతను గుర్తింపు పొందుతున్నాయి. జపాన్ పాఠశాలల్లో ఒక అద్భుతమైన సాంప్రదాయం ఉంది. దాని పేరు ఓసోజి. ప్రతిరోజు కొంత సమయం విద్యార్థులే తమ పాఠశాలను శుభ్రం చేస్తారు. తరగతి గదులు, మెట్లు, కారిడార్లు, అంతేకాదు టాయిలెట్లను కూడా తామే శుభ్రం చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ దీనివల్ల వారికి ఒక గొప్ప విలువ నేర్పబడుతుంది. ఎవరో శుభ్రం చేస్తారు అనే భావన కాదు, నేను కూడా బాధ్యత వహించాలి అనే ఆలోచన పెరుగుతుంది. మీరు స్వయంగా శుభ్రం చేసిన గదిలో మళ్ళీ చెత్త వేస్తారా? ఖచ్చితంగా వేయరు. అందుకే జపాన్లో పిల్లల నుంచి పెద్దల వరకు పరిశుభ్రత ఒక సహజ అలవాటుగా మారిపోయింది. జపాన్ వెళ్ళిన విదేశీ పర్యాటకులు ఒక విషయం చూసి ఆశ్చర్యపోతారు. అది రోడ్లపై చాలా తక్కువ చెత్త డబ్బాలు కనిపించడం. అయితే రోడ్లు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంటాయి. ఎందుకంటే వారు చెత్త బయట వేయరు, తమ బ్యాగుల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ చెత్తను 4 లేదా 5 రకాలుగా వేరు చేస్తారు. ప్లాస్టిక్, కాగితం, కాల్చగల చెత్త, రీసైక్లింగ్ పదార్థాలు, ఇలా ప్రతి వస్తువుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు చిన్న బ్యాగు తీసుకెళ్తే రోడ్లపై చెత్త వేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఒక చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. జపాన్లో ఉన్న ఉన్నతాధికారులు, కంపెనీ సీఈఓలు, సాధారణ ఉద్యోగులు అందరూ ఒకేలా పాల్గొనే కార్యక్రమం ఉంది. ఉదయం కార్యాలయం ప్రారంభమయ్యే ముందు తమ ఆఫీస్ పరిసరాలు శుభ్రం చేస్తారు. ఎవరి బలవంతం ఉండదు. ఇది వారి సంస్కృతి. ఒకసారి టోక్యోలో జరిగిన భారీ హాలోవీన్ వేడుకలకు 1,00,000 మందికి పైగా హాజరయ్యారు. మనకు అలాంటి కార్యక్రమం అంటే రేపటి వరకు చెత్త పేరుకుపోతుందని అనిపిస్తుంది. కానీ అక్కడ వేలాది మంది స్వచ్ఛందంగా సేవకులు వచ్చి కొన్ని గంటల్లోనే మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఏ కార్యక్రమం జరిగినట్టే కనిపించలేదు. జపాన్ మరో గొప్ప పని చేసింది. అది చెత్తను సమస్యగా కాకుండా వనరుగా మార్చింది. అక్కడ చాలా ఆధునిక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. చెత్తను శాస్త్రీయంగా కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఆ వేడి నీటి సరఫరాకు కూడా ఉపయోగిస్తారు. అట్లే ఒక వైపు పరిశుభ్రత, మరోవైపు విద్యుత్ ఉత్పత్తి. ఒకే పనితో 2 ప్రయోజనాలు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇది జపాన్లో మాత్రమే సాధ్యం అని. కానీ కాదు. మన భారతదేశంలో కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అదే ఇండోర్ నగరం. 2017 నుంచి వరుసగా భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తుంది ఇండోర్. వారి విజయ రహస్యం ఏమిటి? ఇంటింటికి చెత్త సేకరణ, తప్పనిసరి చెత్త వర్గీకరణ, రోడ్లపై చెత్త వేస్తే జరిమానాలు, ముఖ్యంగా ప్రజల్లో బాధ్యత పెంచడం. అంటే మన దేశంలో కూడా ఇది సాధ్యమే అని నిరూపించింది. మిత్రులారా, జపాన్ను ఒక గొప్ప దేశంగా మార్చింది వారి డబ్బు కాదు, వారి క్రమశిక్షణ, వారి టెక్నాలజీ కాదు, వారి బాధ్యత, వారి ప్రభుత్వం కాదు, వారి ప్రజలు. మనం కూడా ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ఈ రోజు నుంచి చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయను. ఇంట్లోనే చెత్తను వేరు చేస్తాను. నా వీధిని నా ఇంటిలా చూసుకుంటాను. ఈ 3 పనులు ప్రతి భారతీయుడు చేస్తే మార్పు ఖచ్చితంగా వస్తుంది. జపాన్లో కిరేయి అనే పదానికి శుభ్రం మరియు అందం అనే 2 అర్థాలు వస్తాయి. మన భారతదేశం కూడా పరిశుభ్రంగా, అందంగా, ప్రపంచానికి ఆదర్శంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి విజ్ఞానభరితమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.